ఇతర గ్రహాల మీద అంటే సూర్యుడి మీద చేస్తున్నటువంటి ఆదిత్య ఈ L1 మిషన్ ప్రయోగం మిగతా వాటి మీద ప్రయోగాలకు ఏ విధంగా సహాయపడుతుంది? మిగతా గ్రహాల మీద మొత్తం అంటే సోలార్ సిస్టమ్ అంతా కూడా దీన్ని ఎలా అధ్యయనం చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది, దాని ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి? ఓకే, ఇప్పుడు సూర్యుడికి ఒక మెయిన్ ఏంటంటే సూర్యుడు ప్లాస్మా ఎమిషన్ చేస్తుంది, ఎనర్జీ కూడా ఎమిట్ అవుతుంది, పార్టికల్స్ కూడా ఎమిట్ అవుతున్నాయి, ప్లస్ సూర్యుడికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది. ఓకే, ఇది మీరు గ్రహించాలి పాయింట్. సూర్యుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ప్లాస్మా ఇవన్నీ టోటల్ సోలార్ సిస్టమ్ ట్రావెల్ చేస్తుంది. మన ఉన్న 8 గ్రహాలు అన్నీ టచ్ అవుతాయి. ఇప్పుడు వీనస్లో కూడా ఉంటుంది, తర్వాత అర్త్లో కూడా ఉంటుంది, తర్వాత మార్స్లో కూడా ఉంటుంది. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వెళ్ళి మన అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇంట్రాక్షన్ ఉంటుంది, దానివల్ల మనకి జియో స్టార్మ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మార్స్ గ్రహం అంటే అర్త్ తర్వాత మనకి మార్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మిషన్ మనం ప్లాన్ చేసుకుంటే మార్సే అయ్యి ఉండొచ్చు, లేకపోతే రీసెంట్లీగా 2025లో మన శుక్రగ్రహం వీనస్, మన అర్త్ కన్నా బిఫోర్ ప్లానెట్ వీనస్ అంటారు, అక్కడ కూడా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టడీ చేయడం ఎందుకు ఇంపార్టెంట్, ప్లాస్మా చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం అన్ని శాటిలైట్స్ అన్నీ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్స్. ఆ శాటిలైట్ అక్కడికి వెళ్తుంది, ఆ సూర్యుడు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్లాస్మా ఇవన్నీ శాటిలైట్స్ పైన పడుతున్నాయి. సో ఎగ్జాక్ట్లీగా మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకుంటే ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఇది మంచిగా పనిచేస్తుంది శుక్రగ్రహంలో, లేకపోతే ఏ ఎలక్ట్రానిక్స్ డివైస్ తయారు చేస్తే మార్స్ గ్రహంలో పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ప్లాస్మా అన్నీ అక్కడ కూడా వెళ్తున్నాయి, వీనస్లో కూడా వెళ్తున్నాయి, మార్స్లో కూడా వెళ్తున్నాయి. కాబట్టి ఆదిత్య మనకి ఈ ఆన్సర్స్ ఇస్తుంది. ఏంటంటే ఇప్పుడు L1 పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మార్స్ పైన ఎంత ఉండొచ్చు, లేకపోతే వీనస్ పైన ఎంత ఉండొచ్చు, ఆ క్యాలిక్యులేషన్స్ మనకి తెలుస్తాయి. కాబట్టి కరెక్ట్గా మనకి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం ఈజీగా అవుతుంది. ఇవన్నీ పారామీటర్స్ కావాలి మనకి. ఈ పారామీటర్స్ సరిగ్గా లేకపోతే, మన ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా లేకపోతే అక్కడ వెళ్ళి పని చేయవు, ఉన్న కాస్ట్ అంతా, మిషన్ అంతా ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆదిత్య అనేది చాలా చాలా క్రిటికల్ మిషన్స్. ఓకే అయితే మూర్తి గారు మీరు చెప్పండి, మనకి ఉన్నటువంటి దానిలో సూర్య నమస్కారాలకి సంబంధించి కానీ ఆదిత్య హృదయాన్ని కూడా చేయమని చెప్తూ ఉంటారు, ఆరోగ్య ప్రదాత సూర్యుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి వాటికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఆదిత్య హృదయాన్ని అసలు ఏ టైంలో పఠించాలి, దాని ఉన్నటువంటి పురాణ గాథ? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నది శాస్త్రవాక్యం. అంటే ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఉపాసన చెయ్యి. అందుకే మొదటే నేను చెప్పాను, సాంబుడు ఆ సూర్యుడిని ఉపాసన చేసి కుష్ఠరోగాన్ని కొట్టుకున్నాడు. మయూర శతకం అనే ఉంది. అలానే మనం రోజు 12 సూర్య నమస్కారాలు చేస్తూ 12 నామాలు, ఓం మిత్రాయ నమః. మిత్ర అన్న శబ్దానికి అర్థము జిడ్డుదనము అని. ఇంటికి ఎవరైనా మిత్రుడు వచ్చి ఎప్పుడు పోకపోతే ఇంట్లో వాళ్ళంతా ఈ జిడ్డుగా ఇంకా పోవట్లేదు అనుకోవటం కారణం ఏమిటంటే మిత్ర అన్న శబ్దానికి అర్థము జిడ్డుతనం అని. అంటే మనం మిత్రాయ నమః అన్న శబ్దాన్ని ఉచ్చరిస్తూ నమస్కారం చేయటం వల్ల నీ శరీరంలో ఎముకల దగ్గర ఆ లూబ్రికేషన్ పెరుగుతుంది. సంస్కృత శబ్దానికి ఉన్న పవర్ ఏంటంటే ఇట్ యాక్టివేట్స్ యువర్ న్యూరాన్స్. ఇది జేమ్స్ అనే USA శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. సంస్కృతంలో మాట్లాడిన, సంస్కృత శ్లోకాలు చెప్పినా నీకు తెలియకుండానే ఒక శక్తి సిద్ధిస్తుంది. బికాస్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ కన్వర్టింగ్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. It only has got that power. Any other language doesn't have that power. అందుకని దాన్ని దేవభాష అంటారు. ఇలా సూర్యుడిని ఆరాధన చేస్తూ ఆరోగ్యాన్ని పొందటమే కాదు, ధర్మరాజు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వచ్చిన అతిథులందరికీ ఆహారం పెట్టాలంటే ఎలా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు సూర్యుడిని ఉపాసిస్తే సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాడు అని చెప్తారు పురాణంలో. దాని అర్థం ఏమిటి అంటే మనము సూర్యోదయానికి ముందరే లేచి ఆదిత్య హృదయం 4 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, నీ కంఠస్థం వస్తే దాన్ని చదవటానికి. ఆ 124 నామాలు కూడా చదవటం వల్ల ఏ సూర్యశక్తి అయితే సకల చరాచర సృష్టికి ఆధారభూతమో అది రోజులో ఉన్న 30 ముహూర్తాలలో బ్రాహ్మీ ముహూర్తంలో నీకు అద్భుతమైనటువంటి ఆలోచనను, బుద్ధిని ఇస్తుంది. సైంటిఫిక్గా చూస్తే ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఒక సమతుల్యంలో, ఈక్విలిబ్రియంలో ఉందంటే మనకి ఎప్పుడైతే కెనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుందో అప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉంటుందని సైన్స్ చెప్తున్న సత్యం. ఇప్పుడు మన కెనెటిక్ ఎనర్జీ ఏంటి అంటే ఉన్న మొత్తం గ్రహాలు, నక్షత్రాలు, పాలబుందలు ఇవన్నీ తిరుగుతున్నాయి. 12 = mv² అన్నటువంటి ప్రిన్సిపల్ ప్రకారం ఆ కెనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్కి ఈక్వల్ చేస్తూ మనం ఒక సమతుల్యంలో ఉన్నాం.
మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని విశ్వామిత్రుడు తపస్సు చేసే ధ్యానంలో ఓం ఏకాక్షరం బ్రహ్మ, ఓంకారం నుంచి వస్తుంది. అందుకే ప్రణవనాదం సూర్యశక్తి నుంచి వస్తుంది అని నాసా సైంటిస్టులు నిరూపించారు. ఆ ఆడియో కూడా మీకు నెట్లో అవైలబుల్ ఉంది. వింటే ఓం అన్న శబ్దం వినపడుతుంటుంది. మరి శబ్దం అయినప్పుడు ఎవరు దాని రూపం, శబ్దం ఉంటే రూపం ఉండాలి కదా అంటే తత్ సవితుహు వరేణ్యం, సవితుహు సవిత్రే నమః, సూర్యుడే ఆ రూపము. కాబట్టి ఈ సకల భూమండలానికి ఆధారమైన సూర్యుడు తన నుంచి ప్రణవనాదాన్ని భూమి మీదకి పంపిస్తూ మీరు కూడా దాన్ని ఉపాసన చేసి ఆనందంగా ఉండండి. దాన్ని అభ్యాసం చేసేటువంటి అకార ఉకార మకార బిందునాదములతో కూడిన ఆ ప్రణవనాదాన్ని అభ్యాసం చేయటం వల్ల నీకు వైరాగ్యం వస్తుంది అన్న భావనతో గృహస్థులు ఓంకార సాధన చెయ్యరు. అందుకనే ఏం చేయని ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ 12 నామాలు ద్వాదశాస్తిత్తులను తలుచుకుంటూ నువ్వు గనక చెప్పగలిగి ఆయనకు నమస్కారం చేయగలిగితే తద్వారా పుష్టి, తుష్టి, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఆయుర్దాయము అన్నీ నీ సొంతం ఉంది. ఇప్పుడు ఎవరు లేస్తున్నారండి తెల్లవారుసాన 12 దాకా సీరియల్ చూడటం, 8 దాకా లేవటం, మొహం కడుకోకుండా కాఫీ తాగటం, స్నానం చేయకుండా భోజనం చేయడం. ఆరోగ్యం ఉండమంటే అలా. ఎంత ఆధునిక విజ్ఞానం ఉన్నా భారతీయ జీవన విధానాన్ని కనుక మనం అనుసరించకపోతే అవస్థల పాలు కావాల్సి వస్తుంది. పెరిగిన విజ్ఞానం వల్ల రోగాల నుంచి మనం బయటపడవచ్చేమో, కానీ ఆయుర్దాయమే కాదు ఆరోగ్యం కూడా ఉండాలి. టాబ్లెట్లు లేకుండా బతకటం నేర్చుకోవాలి. అది సూర్య నమస్కారాల ద్వారా మనకు సిద్ధించేటువంటి అద్భుతమైన శక్తి. రైట్. ఇక టెక్నికల్గా భారత్ ఈ ప్రయోగాలతో ఎంత ఎదిగింది, అలాగే ఎంతవరకు ఇస్రో ఈ ప్రయోగాలకు ఖర్చు పెట్టింది, మరిన్ని ప్రయోగాలు భవిష్యత్తులో చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు మన దగ్గర ఉన్నాయా? ఆదిత్య L1 మరి కాసేపట్లో నింగిలోకి దూసుకుపోనుంది. PSLV C-15 వ్యోమ నౌక ఆదిత్య L1 ను నింగిలోకి తీసుకుపోవడానికి సర్వం సిద్ధమైంది. ఇస్రో అంతా కూడా ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా అందరూ, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయిన తర్వాత ప్రపంచం దృష్టి అంతా కూడా భారత్ పైనే ఉంది. ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఒక సోలార్ మిషన్ ఆదిత్య L1 ను ప్రయోగించబోతోంది. ఇస్రో అంతటా కూడా సైంటిస్టులంతా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. మొత్తం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కనబడుతోంది. ఎస్, అయితే ఈ మిషన్ ద్వారా భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో మరొక మెట్టుకు ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ చంద్రయాన్ 3 సక్సెస్ అప్పుడే ఇస్రో చైర్మన్ ఈ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఇంకాస్త అలర్ట్ అయ్యారు ప్రపంచ దేశాలు మొత్తం కూడా. సో ఈ మిషన్ సక్సెస్ అవ్వాలి. సో మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా మొత్తం PSLV సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కాబోతోంది. PSLV నిప్పులు చిమ్ముకుంటూ కూడా ఆ నింగిలోకి వెళ్ళేటువంటి క్షణాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం, అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధనల వైపు చూస్తున్నటువంటి ఇతర దేశాలు కూడా చూస్తూ ఉన్నటువంటి ఉత్కంఠ క్షణాలు. వికృప, మరో 35 నిమిషాలు మాత్రమే ఉంది. PSLV C-15 వ్యోమ నౌక ఆదిత్య L1 ను నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోవడానికి ఒక అరగంట సమయం మాత్రమే ఉంది. అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ మిషన్ సక్సెస్ కావాలి అంటూ దేశవ్యాప్తంగా కూడా పూజలు చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అంతా కూడా ఆదిత్య L1 మిషన్ విజయవంతం కావాలి అంటూ కోరుకుంటున్నారు. ఎస్, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. శ్రీరామ్ గారు, యాక్చువల్లీ ఇస్రో ఈ ప్రయోగం చేసిన తర్వాత, అంటే చంద్రయాన్ 3 విజయవంతం తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి ఈ ఆదిత్య L1 కోసం 400 కోట్లు ఖర్చు అయినాయి అని కూడా ఒక అంచనా మనకు చూస్తున్నాం. సో భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాలు చేయడానికి ఇస్రోకి కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నాయా? ఇటువంటి ప్రయోగాలకు భారత్ ఏ రకంగా ఇంకా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది? సో అది మంచి క్వశ్చన్ అండి. బేసిక్లీ ఏ మిషన్ అయినా ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ అనేది ఇప్పుడు డిసైడ్ చేయలేదు. 15 years బ్యాకే దే ప్లాన్డ్ ఇట్ దట్ మనం సూర్యుడిని చదవాలి, సో దీనికి ఈ ఆర్బిట్ ఉంటుంది, ఇవన్నీ కావాలి, ఆ బడ్జెట్ కావాలి, ఆ టెక్నాలజీ కావాలి, ఆ మెన్ పవర్ కావాలి. 400 crores అప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ మెన్ పవర్ కూడా కావాలి కదా. మన ఓన్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి మనకి కంప్లీట్గా 10 to 15 years పెట్టింది. సో 400 crores వాట్ ఐ సీ ఈజ్ నాట్ ఎ బిగ్ బడ్జెట్. కానీ దాంతో మనం చాలామందిని ట్రైన్ చేసాం. మన సైంటిస్టులు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకున్నారు. మనకి ఈ 15 yearsలో మనం వేరే వేరే లిటరేచర్ సర్వే తోటి కొత్త ఏమైనా కనుక్కోవచ్చా లేదా ఆ క్వశ్చన్స్ మనం కొత్తగా సెట్ చేసుకున్నాం. ఏదైనా మిషన్ ప్లాన్ చేయాలంటే మనకి ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన చంద్రయాన్ ల్యాండర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అని అన్నారు కదా. అలాగే
అలాగే సూర్యుడిని చదివటానికి కూడా మనకి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కరోనా ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, మన శాటిలైట్స్కి అది ఏమైనా ఉపయోగం ఉందా, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుని మనం ఈ మిషన్ అంతా ప్లాన్ చేస్తాం. ఫ్యూచర్ మిషన్ ఎలా ఉండిపోతుంది అంటే నాకు తెలిసిన వరకు అయితే డీప్ స్పేస్ మిషన్ ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కర్ ప్రోబ్ వెళ్ళింది. పార్కర్ ప్రోబ్ చాలా సూర్యుడికి చాలా దగ్గర, ఆల్మోస్ట్ చాలా 88 డేస్, అంటే మెర్కురీ ఫస్ట్ గ్రహంకి ఆర్బిటల్ పీరియడ్ 88 డేస్, ఇంచుమించు అదే డిస్టెన్స్లో పార్కర్ ప్రోబ్ వెళ్ళిందన్నమాట. సో నెక్స్ట్ మిషన్ ఆదిత్య 2 మిషన్ కనుక ప్లాన్ చేస్తే అక్కడికి పంపించడం, సూర్యుడిని దగ్గరగా మానిటర్ చేయటం. ఎందుకంటే దూరం నుంచి ఫ్లేర్ ఒక వేరే లాగా కనపడుతుంది, దగ్గర నుండి మనకి వేరే లాగా కనపడుతుంది. ఎగ్జాక్ట్ డైనమిక్స్ ఏంటి, ఎగ్జాక్ట్ ఫిజిక్స్ ఏంటి మనకి బాగా తెలిసే అవకాశం ఉంది. అది ఈ మిషన్ సక్సెస్ పైన అయి ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య లాంచ్ అయిపోతున్నారు. ఆదిత్య వెళ్ళి ఆ L1 పాయింట్ వెళ్ళటానికి 4 months ఎగ్జాక్ట్లీ 100 నుంచి 120 డేస్. అది ఎందుకంటే మిషన్ మనం చెప్పలేము, కొంచెం అటు ఇటు అయినా వాళ్ళు పారామీటర్స్ సెట్ చేసుకుని ఎవ్రీ పాయింట్లో అది శాటిలైట్ హెల్త్ గురించి, స్టెబిలిటీ ఆఫ్ ఆర్బిట్ గురించి ఆ పారామీటర్స్ మనకి డీప్ నెట్వర్కింగ్ ద్వారా మనకి వస్తూ ఉంటాయి. ఇస్రోలో బేస్ ఉంది డీప్ నెట్వర్కింగ్ గారు. ఒక చిన్నది అంటే ఇక్కడ మనం తక్కువ ఖర్చుతో పంపిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాం ఒక పాయింట్, కానీ ఇక్కడ మనం సమయాన్ని కూడా అంతే వెచ్చిస్తూ ఉన్నాము. సో ఈ టెన్షన్ పీరియడ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? టెన్షన్ పీరియడ్ కాదు, L1 ఇప్పుడు మనం ప్రపల్షన్ పెట్టి తొందరగా కూడా పంపించచ్చు, కానీ అంత అవసరం లేదు మనకి. ఇప్పుడు మీరు కాస్టా లేకపోతే టైమా అనేది అది సైంటిస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వెంటనే మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు సూర్యుడికి వెంటనే ఏం కాదు యాక్చువల్లీగా, ఇంకా 4.5 బిలియన్ ఇయర్స్ టైం ఉంది సూర్యుడికి. సో మనకేం కాదు, కాస్ట్ అనేది మనకి చాలా, ఆ ఫ్యూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 4 months టైం తీసుకుంటాం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మనకి ఆ టెక్నాలజీ కూడా రెడీ ఉంది, కానీ ఇప్పుడు ఈ ప్రోబ్ కోసం అయితే మనకి ఫ్యూల్ ఎఫిషియెంట్ కావాలి, లో కాస్ట్ కావాలి. సో అది ప్లాన్లో పెట్టుకుని ఈ మిషన్ తయారు చేశారు. సో 100 to 120 డేస్ వెళ్ళి అక్కడ సెట్ అయిన తర్వాత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ వర్క్ అవుతాయి. ఆ డాటా వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు. ఆదిత్య విత్ ఇన్ 6 months డాటా వచ్చిన తర్వాత అంతా అనాలిసిస్ చేసిన తర్వాత రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ మిషన్ కంప్లీట్ చేసిన మిషన్ ఇప్పుడు అనౌన్స్ చేసి ఎప్పుడో, ఇది ఇప్పుడు కాదు మేడం, అది 15 years బ్యాకే డిసైడ్ చేశారు. అప్పటి నుంచి టెక్నాలజీ డెవలప్ చేసి అంతా ఇంతే. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంతే మాస్ ఉండాలి, ఇన్ని కేజీసే ఉండాలి. ఎందుకంటే ఇన్ని కేజీస్ ఉంటేనే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఎక్కువ పెట్టలేము మనం, కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. 1 గ్రామ్ మీరు పెంచితే ఆల్మోస్ట్ 1 lakh రూపీ పెంచినట్టే అక్కడ ఇన్స్ట్రుమెంట్లో. అందుకని 1 గ్రామ్ మెజర్డ్ చేసి అక్కడ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆదిత్య L1 వచ్చిన డాటాతోటి మనకి రిజల్ట్స్ ఏమున్నాయి, కొత్తగా ఏమైనా చేయొచ్చా, అప్పుడు ఆదిత్య 2 మిషన్ వెళ్తుంది. మోస్ట్ ప్రాబ్లీ అది సూర్యుడికి బాగా దగ్గరలో పెడతారు, దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ కూడా అక్కడ దగ్గరలో వెళ్తే హీట్ ఎక్కువైపోతుంది. ఆ హీట్ రెసిస్టెంట్ మెటల్స్, ఆ హీట్ రెసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మనం తయారు చేయగలుగుతాం. అది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. అది టెక్నాలజీ మనం ఓన్గా డెవలప్ చేయడానికి అగైన్ 5-6 years పడుతుంది. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ అసెస్మెంట్ జరుగుద్ది, మనకి డేటా వస్తూ ఉంటుంది, అనాలిసిస్ జరుగుతుంది. ఆ అనాలిసిస్ బేస్ పైన కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా తయారు చేయొచ్చా లేదా అవన్నీ జరుగుతాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఓకే, దిస్ ఈజ్ సైన్స్. ఇప్పుడు మీరు టెక్నాలజీ పరంగా చూస్తే ఇప్పుడు డీప్ నెట్వర్క్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇస్రో ఈజ్ నౌ ఎక్స్పర్ట్ ఇన్ లాంచింగ్ ఎనీథింగ్. అండ్ ఏదైనా ఆర్బిట్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. అహ్మద్ సార్ కూడా చెప్పారు ఏంటంటే ఆర్బిట్లో పెట్టాలి. అక్కడ ఆర్బిట్లో పెట్టడం అనేది చాలా క్రిటికల్ ఫేస్. ఓకే, ఆర్బిట్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా మనకి ఎప్పుడు కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడు అన్ని డిటెక్టర్స్, సోలార్ ప్యానల్స్ ఓపెన్ చేసి ఆ డిటెక్టర్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ రేడియేషన్ అన్నీ చదువుతూ ఉంటాం. ఇది కనుక మనం సక్సెస్ఫుల్ చేస్తే, ఇప్పటివరకు ఇస్రో చేయలేదు, ఇది కనుక మనం సక్సెస్ఫుల్ చేస్తే రేపు సంథింగ్ లో ఆర్బిట్ కాస్ట్ ఆర్బిట్స్ ఉంటాయి, లో ఆర్బిట్ కాస్ట్ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మూన్కి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, కానీ అది కాస్ట్ ఎక్కువ. అదే మనం లెగ్రాంజియన్ పాయింట్ L1 దగ్గరికి వెళ్ళి మూన్ దగ్గరికి వెళ్తే తక్కువ కాస్ట్లో వెళ్ళిపోతాం మనం. డిస్టెన్స్ ఎక్కువ కానీ కాస్ట్ తక్కువ. ఈ అన్ని సిమ్యులేషన్స్ తోటి, క్యాలిక్యులేషన్స్ తోటి ఇస్రో చేస్తున్నారు. రేపు మనం మార్స్ గ్రహంకి వెళ్ళినా లేకపోతే శని గ్రహంకి వెళ్ళినా అప్పుడు మనం ప్రపల్షన్ పెట్టి, న్యూక్లియర్ టెక్నాలజీ పెట్టి అప్పుడు పంపిస్తే ఇక్కడ కాస్ట్ ఎక్కువైపోతుంది. అదే మనం ఈ ఆర్బిట్స్ని అన్ని కరెక్ట్గా ట్రాక్ చేసుకుని ఈ ఆర్బిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ మనం శాటిలైట్స్ మనం పంపిస్తే మనకి లో కాస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ L1 వెళ్ళేదానికి ఆ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ ఆదిత్య మిషన్లో ఆన్ బోర్డ్ అనలైజర్ పెట్టేశారు. అంటే డాటా ఇక్కడ కూడా రావటం అవసరం లేదు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి డాటా ఆన్ బోర్డ్ అక్కడే కంప్యూటర్లో
అక్కడే క్యాలిక్యులేట్ చేసేసుకుని ఆ వాల్యూస్ మనకి పంపిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ టైం మనం చేసాం, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆన్ బోర్డే పెట్టారు. సో ఇవన్నీ చాలా కొత్త రకంగా టెక్నాలజీ మనం డెవలప్ చేస్తున్నాం. సో ఫ్యూచర్కి చాలా ఉంది. బడ్జెట్ ఎక్కువ తక్కువ అయినా మన కరెక్ట్ సైన్స్ ఉంటే మన ఆ కాస్ట్ని తగ్గియటం జరగబోతుంది. ఇదంతా అందుకనే ఈ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆదిత్య L1 మిషన్ బేస్ చేసుకొని ఫోర్త్ కమింగ్ ఏవేవి ప్రయోగించడానికి ఇస్రో సిద్ధంగా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ అనేది ఇప్పుడు ఒక ఎక్స్రే మిషన్ ఉంది. నెక్స్ట్ 2 monthsలో ఒక ఎక్స్రే మిషన్ ఉంది. అది ఇంకా డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అదేంటంటే బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్ ఆ స్టడీ కోసం తయారు చేశారు. ఆ శాటిలైట్ పేరు ఎక్స్పోసాట్. అది మన ఓన్ ఇండియాలోనే ఇన్బిల్ట్ టెక్నాలజీతో తయారు చేశారు. అలాగే 2025లో శుక్రయాన్ అనేది ఒక శాటిలైట్ అవబోతుంది. సో అది ఒక డిసైడ్. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఈ 2 మిషన్స్ లైనప్లో ఉన్నాయి. దాని తర్వాత రిజల్ట్స్ బేస్ చేసుకుని ఫ్యూచర్ మిషన్స్ డిసైడ్ చేస్తారు. రేపు ఒక ఆప్టికల్ మన హబ్బల్ లాంటి టెలిస్కోప్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది ఆన్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, బట్ దట్ విల్ టేక్ 5-6 years. సో ఈ 3 అయితే మీకు ఇమీడియట్లీగా ఒక 1-2 years టైం స్పాన్లో ఉన్నాయి. ఓకే, రామకృష్ణమూర్తి గారు, ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం చేసిన తర్వాత అదర్ కంట్రీస్లో మీడియా అంటే కొన్ని విమర్శలు అయితే కూడా మనం చూసాం. మెయిన్ యూకే మీడియా ఇలాంటివన్నీ కూడా అంటే ఈ ప్రయోగాలు ఇండియాకి అవసరం అన్నట్టుగా మాట్లాడిన, ఈవెన్ పాకిస్తాన్లో కూడా మీడియా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తే కొంతమంది విమర్శించారు. దీనిపై మీ కమెంట్? మనం 1600 కోట్ల రూపాయలతో రష్యా ప్రయోగించినటువంటి ఆ శాటిలైట్ కంటే కూడా 610 కోట్లతో అంతరిక్షంలోకి చంద్రుడి దగ్గరికి పంపించాం. న్యాచురల్గా ఎవడైతే నీ శత్రువు ఉంటాడో వాడు నీ అభివృద్ధిని కాంక్షించలేడు. అందుకని ఏదో రూపంలో దానిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నటులు కూడా ఆ ప్రయోగించిన శాస్త్రజ్ఞుడిని అపహాస్యం చేస్తూ ట్విట్టర్లో పోస్టేజీలు పెడుతున్నారు. అంటే వాళ్ళు భారతదేశ అభివృద్ధిని కాంక్షించటం లేదు. వాళ్లకు కావలసింది భారతీయతను విమర్శించటము, ఆర్షవాంగ్మయాన్ని అపహాస్యం చేయటము. ఇలా మనమే కించపరుచుకునే సంస్కృతి ఈరోజు భారతదేశంలో బాగా పెరుగుతోంది. దానికి శత్రు దేశాల సహాయం కూడా దొరుకుతుంది. కానీ మనం గర్వించాల్సిన విషయం ఏమిటంటే ఇన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ భారతీయ శాస్త్రజ్ఞులు వాళ్ళ మొత్తం మేధస్సును దీనికి ఉపయోగించి భూ ఉపరితలం మీద ఉన్న మొత్తం అంతరిక్షాన్ని వారు చెప్పినట్టు శుక్రయాన్ కావచ్చు, ఇక ఇతర గ్రహాల మీద కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు ఆధారంగా చంద్రయాన్కి ఈ అంతరిక్షంలో ఉన్న కక్షల యొక్క గణన చేయడానికి భారతీ తీర్థస్వామి వారు అందించిన వేదగణితం ఆధారమైంది. అలా దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఎలా అయితే చిన్నపిల్లలు కొబ్బరికాయలు కొట్టి మరీ వాళ్ళని ఆహ్వానిస్తున్నారో అలా ప్రతివాడు సంకల్పం చేసుకొని బెస్ట్ విషెస్ ద్వారా వాళ్లకు విజయం దొరకాలి. మనము అంతరిక్షంలో ప్రయోగాలు చేసి ప్రపంచంలోనే ఈరోజు 4వ దేశంగా అంతరిక్ష పరిశోధనలో నిలిచిన, దక్షిణ ధ్రువం మీద నిలిచిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. ఆ క్రెడిట్ మనకే దక్కింది. కాబట్టి ఇది స్ఫూర్తిదాయకంగా గ్రహిస్తూ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ విమర్శలను పట్టించుకోకుండా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి చంద్రయాన్లో ఉపగ్రహం పంపించకంటే ఆహారం కోసం అలమటిస్తున్న పేదవాడి కడుపులోకి ఆహారాన్ని పంపించమని కామెంట్ చేశారు. కానీ దీని ద్వారా భారతదేశానికి ఎంత విదేశీ మారక ద్రవ్యం రాబోతోంది, ఎన్ని దేశాలు ఈరోజు భారతదేశం నుంచి ఉపగ్రహాన్ని లాంచ్ చేయాలి అని వాళ్లకు ఆలోచన లేదు. వాళ్ళు ఉపయోగించే సెల్ ఫోన్కు కూడా ఈ నెట్వర్కే కావాలి. ఇది గనక దెబ్బతింటే వాళ్ళు మాట్లాడలేరు, పోస్టింగ్ కూడా పెట్టలేరు. ఇది కూడా గ్రహించలేక విమర్శ చేయటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు మన శాస్త్రజ్ఞులను, మన టెక్నాలజీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అంతా ముక్తకంఠంతో దాన్ని ఖండిస్తూ మన శాస్త్రజ్ఞులకు చేయుతగా నిలుస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. మన అదృష్టం ఏమిటంటే ఈ రోజున్న కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ముందుకు తీసుకెళ్తూ న్యూక్లియర్ సైంటిస్టులమైన మాకు అలాంటి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ప్రతి గ్రామానికి విద్యుత్తును అందజేయాలంటే ఏం చేయాలి ఆలోచన చెయ్యండి అని మాకు లక్ష్యం పెట్టారు. అలానే అంతరిక్షంలో ఏమేం చెయ్యాలి, ఎలా అంతరిక్ష విజ్ఞానాన్ని ప్రజలకు అందజేయాలి అన్న ఇది ఇస్రోకి ఇచ్చారు. కాబట్టి అందరినీ మా అదృష్టం ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్ట్ వీ రిపోర్ట్ టు PM. కాబట్టి
చక్కటి మార్గనిర్దేశకంతో ముందుకు సాగిపోతున్న సైంటిస్టులను అందరినీ అభినందిస్తూ శుభ సంకల్పంతో వాళ్ళు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఎస్, ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత ఆ మిషన్ విజయవంతం అయితే భారత్కు పెట్టుబడులు ఎక్కువగా వస్తాయా? ఆ మార్గం సుగమం అవుతుందా?